వరద బాధితులకు ఆర్థికంగాను ఇతర రూపాల్లోనూ సహాయ సహకారాలు అందించి ప్రతి ఒక్కరూ తమ మానవతా దృక్పథాన్ని చాటుకుంటున్నారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి రాజమండ్రిలోని సువిశేషపురం రక్షణాలయం సభ్యులు సమకూర్చిన 1,00,000 చెక్కును తిలక్ రోడ్డులోని నగర టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అందజేశారు. అలాగే టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ కూడా విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కు 1,00,000 చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు. విజయవాడ వరద బాధితులకు ఎవరికి తోచిన సహాయం వారు అందిస్తున్నారని వారందరికీ కృతజ్ఞత తెలిపారు. అద్దెపల్లి మాధవి ఓం శాంతి వారు 1,00,000, జాంపేట దేవాంగ సంక్షేమ సంఘం వారు 34,505 రూపాయలు, సీనియర్ సిటిజన్ మేక పాపారావు 10,000 ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందించారని తెలిపారు. ఏదైతే ఫ్లడ్ వలన ఇబ్బంది పడ్డ విజయవాడ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా మానవతా దృక్పథంతో ఆదుకోవాలని ఒక మంచి ఆలోచనతో అనేక మంది వ్యక్తిగతంగా కానీ సంస్థగా కానీ ఒక ఆర్గనైజేషన్గా కానీ ఇలాగ అనేక విధాలుగా అందరూ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి వారికి తోచిన సహాయం చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈ రోజున సువిశేషపురం రక్షణాలయం చర్చ్ నుంచి రక్షణాలయం చర్చ్ నుంచి 1,00,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం జరిగింది. వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. వారు చేసిన ఈ కార్యక్రమం వల్ల అక్కడ అనేకమైన కుటుంబాల యొక్క జీవితాల్లో వెలుగును తీసుకురావడానికి అవకాశం ఉంది. ఈ రోజున ఏదైతే ఆ విపత్తు వలన అనేక మంది ఉపాధి కోల్పోయారు, కొంతమంది సర్వస్వం కోల్పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికి వారుగా పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా